మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎవరీవన్, అందరూ కూడా బాగున్నారా? దిస్ ఈజ్ పవన్ కుమార్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి, నెక్స్ట్ గోల్డ్ ఇంకా ఎంతవరకు పెరగబోతుంది, ఆప్షన్స్ ఎక్స్పైరీస్ గురించి అప్డేటు, తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది, టెక్నికల్ అనాలిసిస్ రేపు ఎలా ఉండబోతుంది, బిట్ కాయిన్ ఈ రోజుకి సంబంధించిన లెవెల్స్ అన్నీ కూడా చెప్తా. క్లియర్గా వినండి, నేను బ్రీఫ్గా చెప్తా. ఫస్ట్ కమింగ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్, నిఫ్టీ ఆల్మోస్ట్ 25,046 అంటే 0.26% డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.18% డౌన్ సైడ్, 0.54% బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. బిఎస్సి 500 0.49% అన్నది నెగిటివ్లో క్లోజ్ అయింది. చాలా డేస్ తర్వాత ఒక కంటిన్యూ 6 డేస్ స్ట్రీక్ అనుకుంటా పాజిటివ్గా క్లోజ్ అవుతూ వెళ్ళడం. ఈరోజు లిటిల్ బిట్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. నిన్న పోస్ట్ మార్కెట్ వీడియోలో మీరు ఒకసారి చూడండి, ఆ వీడియోలో నేను సేమ్ ఇదే చెప్పా. కంటిన్యూస్గా రైజ్ అయింది, ఒక లెవెల్ దగ్గరికి వచ్చేసింది, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సైడ్ వేస్ కానీ కిందకి డ్రాప్ కానీ అవ్వచ్చు అని చెప్పాను. అదేవిధంగా సైడ్ వేస్ పడతా కిందకి డ్రాప్ అయింది. ఓకే, సో దాని తర్వాత రూపీ చూసుకున్నట్టయితే డాలర్తో పోల్చుకుంటే 88.80 దగ్గరికి వచ్చింది, వీక్నెస్ బై 2 పైసెస్ ఎట్ క్లోజ్. నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడాలి. గోల్డ్ నియర్లీ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి నెట్ 15 టన్స్ దాకా యాడ్ చేసింది అనమాట, ఓన్లీ ఎక్కడ ఆగస్టులోనే. అంటే గోల్డ్ పెరగడానికి రీజను మీలాంటి వాళ్ళు, నాలాంటి రిటైలర్స్, చిన్న వాళ్ళు కొనడం కాదు మ్యాటర్. సెంట్రల్ బ్యాంక్సే కంట్రీకి సంబంధించిన అన్నీ కొంటున్నాయి కాబట్టి గోల్డ్ పెరగడానికి రీజన్ అయిందనమాట. తర్వాత రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక మూవీకి రేటింగ్స్ ఇస్తారు కదా, అలాగే మన స్టాక్ మార్కెట్కి స్టాక్స్ కానీ కమ్యూనిటీస్ కానీ ఇంత దూరం వెళ్తాయని చెప్పేసి రేటింగ్స్ ఇచ్చే ఏజెన్సీస్ ఉంటాయి. అలాంటి దాంట్లో గోల్డ్ అండ్ సచ్ వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే 2026లో 4,900 దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే 4,900 డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 1,55,000 దాకా మార్కెట్లో ఇది టచ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఆ రేంజ్కి టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు దాకా వర్కౌట్ అవుతుంది? సెంట్రల్ బ్యాంక్స్ కానీ స్టేట్లు కానీ కంట్రీలు కానీ కొంటున్నంత వరకే. అలా కొండం ఆపేసడం కానీ దాన్ని తీసేయడం కానీ మొదలుపెట్టారు ఇంకా ఆటోమేటిక్గా గోల్డ్ కూడా పడుతుంది. సో ప్యూర్లీ గోల్డ్ యొక్క ఫ్లక్చువేషన్ అన్నదే సెంట్రల్ బ్యాంక్స్ మీద ప్రజెంట్ అయితే డిపెండ్ అయి ఉంది. దాని తర్వాత చాలామంది ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తుంటారు కదా మన వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో స్పెక్యులేషన్స్ ఆప్షన్స్లోంచి ఎక్కువ మంది లాస్ అవుతున్నారని చెప్పేసి వస్తున్నాయి. అండ్ అదేవిధంగా వీక్లీ ఎక్స్పైరీస్ తీసేయాలి దానివలన అని చెప్పేసి ఆ సెబీ అన్నది అనుకోవడం అన్నది జరిగింది. దానికి సంబంధించింది బ్రోకర్స్, మనకు బ్రోకర్స్ ఉంటాయి కదా, జీరోదా, గ్రో, అప్స్టాక్స్ మీరు వాడుతుంటారు కదా, ఆ బ్రోకర్కి సంబంధించి వాళ్ళకి పంపించారు. ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి, మేము ఉంచాలా వీక్లీ ఆప్షన్స్ తీసేయాలని చెప్పేసి. వీళ్ళందరూ కూడా తీయొద్దు, వీక్లీ ఆప్షన్స్ ఉంచండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ బ్రోకరేజ్ కానీ ఎక్స్చేంజ్లకి ఛార్జెస్ కానీ అమౌంట్ కానీ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆప్షన్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్లు కొడుతుంటారు, రోజుకి 10-20 మంది కూడా కొట్టి ట్రేడ్లు ఉంటాయి. రోజుకి మీరు ఎన్ని ట్రేడ్లు కొడుతున్నారు కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక 2, 3, 4 దాకా ఆగుతాను అంతే. సో కొంతమంది 100లో కూడా కొడుతుంటారు. సో ఛార్జెస్ ఎక్కువ వెళ్తాయి కదా వాళ్ళకి, అందువని చెప్పేసి వద్దని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుంది అన్నది. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడికి చూడండి. నిఫ్టీ మీరు ఓవరాల్గా అన్ని సెక్టార్లో స్టాక్స్ ఒకసారి గమనించినట్టయితే నిఫ్టీ ఎండ్స్ 4-డే విన్నింగ్ స్ట్రీక్ స్లిప్స్ బిలో 25,100 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆ 6 డేస్గా ఓవరాల్గా ర్యాలీ జరుగుతుంది కదా, ఆ ర్యాలీ అన్నది ఈరోజే క్లోజ్ అయింది, కొంచెం రెడ్లో క్లోజ్ అయింది. కెనరా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అన్నది రెడ్లో క్లోజ్ అవ్వడానికి హెల్ప్ చేసేయని చెప్పేసి కనబడుతుంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండైసెస్ ఎండ్స్ దేర్ 5th డే అండ్ 4th డే గెయినింగ్ రన్స్ రెస్పెక్ట్లీ, ఇవి పాజిటివ్లోని క్లోజ్ అయ్యాయి. ఆల్ సెక్టర్ ఇండస్ట్రీస్ క్లోజ్ ఇన్ రెడ్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ ఐటీ తప్ప అన్నీ కూడా రెడ్లో క్లోజ్ అయ్యని చెప్పేసి అయితే కనబడుతుంది. నిఫ్టీ ఐటీ టాప్ సెక్టరల్ గెయినర్స్ అప్ 1.5%, ఇన్ఫోసిస్ రైజెస్ 2.5%. ఇన్ఫోసిసే ఓన్లీ 2.5% రైజ్ అయింది. ఓవరాల్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 1.5లో పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ రియాలిటీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. అనంతరాజు నిఫ్టీ ఆటో కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఓవరాల్ యూనో మీద అన్నదే డౌన్ 4% అన్నదే క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. దాని తర్వాత మార్కెట్స్లో చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ స్లిప్స్ 1% డ్రాగడ్ బై సిఈఎస్ఈ అండ్ సైమ్స్. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ ఫాల్స్ సెకండ్ స్ట్రైట్ సెషన్ హిట్ బై యూనియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్. నిఫ్టీ ఫార్మా కూడా ఎండ్స్ 4th డే ర్యాలీ వాక్హార్త్ అండ్ ఆరోబిందా ఫార్మా అన్నది మనకి లాసెస్ కింద స్ట్రీక్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ కూడా ఓవరాల్గా మనకి నెగిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్ కూడా మనకి నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం అన్నది జరిగింది. తర్వాత ఇంకొక దేర్ ఈజ్ అప్డేట్,
మనకి రొనాల్డో ఉంటారు కదా, రొనాల్డో ఫుట్బాల్ ప్లేయరు. ఆ ఫుట్బాల్ ప్లేయరు ఆల్మోస్ట్ మనకి రీసెంట్ టైమ్స్లో బిలియనీర్లో యాడ్ అయ్యారనమాట. అరౌండ్ 1.4 బిలియన్లోకి మనకి ఆయన అయితే యాడ్ అయ్యారు. ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట ఆయన. అదొక అప్డేట్ ఉంది, స్మాల్ అప్డేట్. ఎవరైతే ఫుట్బాల్ చూస్తూ ఉంటారో వాళ్ళకి అదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. కమింగ్ టు ఎస్జెక్స్ నిఫ్టీ మనకి ఓవరాల్గా +44లో రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు చూడకూడదు, తెలుసు కదా. టుమారో మార్నింగ్ 9-12 ఆ టైంకి చూస్తే మనకి ఎస్జెక్స్ నిఫ్టీ ఓపెనింగ్ లాగే ఇక్కడ 100 పాయింట్స్ ప్లస్ ఉందనుకోండి, నిఫ్టీ కూడా 100 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అవుతుంది. ఇది 100 పాయింట్స్ మైనస్లో ఉందనుకోండి, నిఫ్టీ కూడా 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అవుతుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది, ఓన్లీ నిఫ్టీ అయినా సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ వీటి మీద ఇంపాక్ట్ ఉండదంటే 100% ఉంటుంది. కానీ మనం వెనకాల ఐడెంటిఫై చేసుకోవడానికి మెట్రిక్ ఓన్లీ ఎస్జెక్స్ నిఫ్టీకి సంబంధించి ఉంది, మిగతా ఇండెక్స్లకు లేదు. కాబట్టి మనం అంత స్పెసిఫిక్గా చెప్పలేం. కానీ నిఫ్టీ ఆటోమేటిక్గా నెగిటివ్ వెళ్తుందా, పాజిటివ్ వెళ్తుంటే అవి పాజిటివ్గానే ఉంటాయి, ఇది నెగిటివ్ ఉంటే నెగిటివ్గానే ఉంటుంది. ఓకేనా, సిమిలర్గానే ఉంటాయి. సేమ్ అన్ని ఇండెక్స్లు కూడా ఒకలాగా ఓపెన్ అవుతాయి అనమాట. ఇంకా కమింగ్ టు ఎఫ్ఐ డేటా చూసుకుంటే ఈ రోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు. October 7 చూసుకుంటే చాలా డేస్ తర్వాత 1400 crores మనకి ఎఫ్ఐ క్యాష్ మార్కెట్లో బై చేయడం అన్నది జరిగింది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఓవరాల్గా 400 crores అన్నది బై చేయడం జరిగింది. కంటిన్యూస్గా చూడండి, ఎఫ్ఐ క్యాష్ మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్, అదర్ కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ అందరూ కూడా కంటిన్యూస్గా మనీ తీసేయడం కానీ షార్ట్ చేయడం కానీ చేస్తున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు కూడా ఇన్ చేయలేదు. చాలా డేస్ తర్వాత ఇన్ చేయడం జరిగింది మనకు 1400 crores. మేబీ ఐపీఓస్ ఇంపాక్ట్ లేకపోతే పర్టికులర్ స్టాక్లో కానీ వచ్చి ఉండొచ్చు. ఈ రోజు కూడా ఎలా క్లోజ్ అవుతుందో టుమారో దాని మీద మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇండియా విక్స్ గురించి మాట్లాడుకుంటే వీటిని నథింగ్ బట్ నిఫ్టీ విక్స్ అని కూడా ఉంటారు. ఓవరాల్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ని మెట్రిక్ చేసేది. కాబట్టి ఇది అప్ సైడ్ వెళ్ళడం వల్ల మార్కెట్స్ మంచిగా మూమెంట్స్ ఇస్తున్నాయి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ 2 ఇయర్స్లో లాస్ట్ 2 monthsలో మనకి పాజిటివ్గా టర్న్ అవుట్ ఇదే చాలా డేస్ తర్వాత చూస్తున్నాను నేను మంచి మార్కెట్ని. లాస్ట్ 2 months అయితే సైడ్ వేస్ ఎక్కువ పడిపోయింది మార్కెట్లో. పర్లేదు, ఆప్షన్స్ కూడా మూమెంట్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా బ్రీఫ్ నాలెడ్జ్ కావాలి వీటిలన్నిటి గురించి నాకు బిఫోర్ తెలియదు అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది, పవన్ కుమార్ అని చెప్పేసి. దానికి కాల్ చేయండి, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. అప్పుడు మాత్రమే చేయండి, అప్పుడు దాకా ట్రేడింగ్ అయితే చేయొద్దు. అప్పుడు దాకా అబ్జర్వ్ చేయండి, మంచిగా నేర్చుకోండి ఫస్ట్. ఓకే, కమింగ్ టు టెక్నికల్ అనాలిసిస్, టుమారో మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నదే నేను ఇక్కడ చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ బిట్ కాయిన్ గురించి చెప్తా. బిట్ కాయిన్ నిన్న ఎవరైనా పోస్ట్ మార్కెట్ చూస్తే వాళ్ళకి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే పైకి వెళ్తుందని చెప్పేసి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆల్రెడీ బ్రేక్ అయింది, 800 పాయింట్స్ వచ్చింది. ఈరోజు చెప్తున్నా, మళ్ళీ రేపు పోస్ట్ మార్కెట్లో రండి, లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయి లేదో చూస్తాను. ఆల్మోస్ట్ 70% వర్కౌట్ అయితే. ఓకే, ఇప్పుడు పవన్ బ్రో ఏమన్నా ట్రేడ్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఈ నైట్ సంబంధించి వెళ్ళి పాయింట్ ఆఫ్ ఏదైనా ఉంటే, ఇది ఓవరాల్గా ఒక రైజ్ ఇచ్చి ఇక్కడ సైడ్ వేస్ పడింది కదా, దీన్ని మార్కెట్లో నో ట్రేడింగ్ జోన్ కింద చూడండి బిట్ కాయిన్లో. ఓకేనా, బిట్ కాయిన్లో నో ట్రేడింగ్ జోన్ కింద చూడండి. ఇక్కడ మీకు నెంబర్ ఎంత కనపడుతుంది, 123.193 అని కనపడుతుంది కదా, పాయింట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అది బ్రేక్ అయితే మీరు పాజిటివ్గా చూడొచ్చు మార్కెట్ని ఇక్కడ దాకా. కింద లైన్ బ్రేక్ అయితే మీరు ఇక్కడ దాకా ఫస్ట్ సపోర్ట్ కింద చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మార్కెట్ కంటిన్యూస్గా ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం అన్నదే మార్కెట్లో ఉందన్నమాట. ఇది బిట్ కాయిన్కి సంబంధించి. తర్వాత ఇండియన్ మార్కెట్లోకి వచ్చేద్దాం. కమింగ్ టు ఇండియన్ మార్కెట్, నిన్న చెప్పుకున్న లెవెల్స్ క్లారిటీగా అవే వర్కౌట్ అవ్వడం జరిగింది. ఇది బ్రేక్ అయ్యాక నేను ఏం చెప్పానండి, ఈ రెండింటి మధ్య ఫ్లక్చువేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇది బ్రేక్ అయ్యి S1 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మార్కెట్ అన్నది ఫ్లక్చువేషన్ ఇచ్చింది. అయిపోయింది, పక్కన పెట్టి అవ్వాల్సింది మాట్లాడుకుందాం. నేను అయిపోయింది ఎందుకు చెప్తానంటే, దీని కనెక్టివిటీలో ఈ రోజు మార్కెట్ ఉంటుంది అనమాట. అంతే, సిమిలర్గా అదే ఏరియాలో మనకి చిన్న చేంజెస్ ఉంటాయి, దానివల్ల కనెక్షన్ ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకనే అయిపోయింది కూడా నేను చెప్తా ఉంటాను. సో కమింగ్ టు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ S1 అని కనపడుతుంది కదా, 25,000, ఆల్మోస్ట్ 25,000, 25,006 ఆల్మోస్ట్. సో ఇది బ్రేక్ అయిన తర్వాత మనకి S2 S3లోకి వచ్చే అవకాశం ఉంది. 24,820 S3 కూడా బ్రేక్ అయితే ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది డౌన్ సైడ్. రేపు మార్కెట్ ఏమైనా డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అవుతుంది అనుకోండి, మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయితే ఎప్పుడైతే మనకి 25,087 ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా, అది బ్రేక్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ R1. సో దాని తర్వాత స్లోగా ఇక్కడ సైడ్ వేస్ పడే అవకాశం ఉంటుంది. 25,229 బ్రేక్ అయితే మళ్ళీ షార్ప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఫ్లక్చువేషన్ స్లోగా ఉండే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. మంచి లెవెల్స్ ఉన్నాయి, రేపు హోప్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజులాగే ఈరోజు ఆల్మోస్ట్ సెన్సెక్స్లో మంచి పాయింట్లే వచ్చాయి, నిఫ్టీలో కానీ మిగతా వాటిలో కానీ. ఇంకా ఎక్కడ చూసుకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్ గురించి మాట్లాడుతున్నాను, నిఫ్టీ అయిపోయింది కాబట్టి. సో కంటిన్యూస్గా ఇది డ్రాప్ అయితే ఫస్ట్ లెవెల్ ఎక్కడికి వస్తుందని చెప్పాను, తర్వాత ఇక్కడికి వస్తుందని చెప్పాను, అక్కడే సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇదంతా మంచిగా నీట్గా జరిగిందనమాట. సో
రేపు ఎలా జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ లెవెల్స్ డ్రా చేస్తున్నాను చూడండి. అయిపోయి తీసేస్తున్నాను, అవ్వాల్సినవి డ్రా చేస్తాను. ఓకే, సో ఎందుకు తీయలేదంటే మీకు కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మీరు నిన్న చెప్పింది ఈ రోజుకి 12,922 ఉంది కదా, ఆ ఏరియా బ్రేక్ అయితే టుమారో మనకి ఎక్కడ దాకా వెళ్తుంది అంటే మార్కెట్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది తీసేస్తా, ఇదే పెడతాము. సో ఇక్కడ దాకా 12,991 ఉంది కదా, అక్కడ దాకా కూడా మార్కెట్ ఫస్ట్ టార్గెట్ కింద రీచ్ అవుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఇది కాదు ఈసారి ఇంకా కిందకు వచ్చింది కాబట్టి ఓవరాల్గా మనకి ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది కదా కిందకి, ఇక్కడ దాకా కూడా మార్కెట్ అన్నది వచ్చే అవకాశం ఉందన్నమాట. మిడ్ క్యాప్ యావరేజ్గా ఒక సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది అనుకోండి, అదే సైడ్ వెళ్ళే అవకాశాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా కమింగ్ టు సెన్సెక్స్ ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఎప్పుడు కూడా సెన్సెక్స్ని ట్రేడింగ్ వ్యూలో చూడకూడదు అనమాట. సెన్సిబుల్ కానీ మీ బ్రోకర్స్లో కానీ యాప్స్లో కానీ చూడాలి, కానీ ట్రేడింగ్ వ్యూలో స్లోగా ఉంటుంది. చాలామందికి అది తెలియదు, దానివలన లెవెల్స్ సరిగ్గా లేక లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ని ట్యాప్ అయింది, మళ్ళీ ఆ లెవెల్స్ని అన్నింటిని బ్రేక్ కొట్టుకుంటే కింద లెవెల్ ట్యాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి సెకండ్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్లో అయింది. చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు నేనైతే. సో ఈ లెవెల్స్ ఒకసారి తీస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మార్కెట్ టుమారో ఏమవుతుందంటే మ్యాక్స్ లాస్ట్ 3 కా నుంచి 3:30 దాకా ఒకే ఏరియాలో ఉండిపోయింది కదా, ఈ ఏరియా టుమారో ఏమైనా గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. సో స్టార్టింగ్ బ్రేక్ ఇచ్చే లెవెల్ వచ్చేసి 82,068 అనమాట. అది బ్రేక్ కొట్టగానే ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్. ఓవరాల్కు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే పైకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్ బట్టి ఉంటుంది అది. సో అదే లిటిల్ బిట్ ఈ ఏరియాలోనే ఓపెన్ అయ్యి కిందకి బ్రేక్ కొట్టింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఏమన్నా ఆగొచ్చు, కానీ ఇది మైనర్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ కొడితే మాత్రం 81,633 ఉంది కదా, 36 ఇది బ్రేక్ కొడితే మాత్రం 81,355 దాకా కూడా మార్కెట్ అన్నది వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. ఇది మనకి సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా అలాగే వర్కౌట్ అయింది. సో ఇది తీసేస్తున్నాను, ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి లెవెల్స్. ఇప్పుడు జరగబోయే చూసుకుంటే మనకు ఓవరాల్గా టుమారో ఈ 330 క్యాండిల్ కంటే ఈ ప్రీవియస్గా మనకి 230 ఆ ఏరియాలో ఈ లెవెల్ ఉంది కదా, 56,118 అది బ్రేక్ అయితే లిటిల్ బిట్ స్లోగా వెళ్తుంది ఇక్కడ దాకా. 56,232 బ్రేక్ అయిన తర్వాత షార్ప్ వెళ్తుంది ఇక్కడ దాకా మీట్ అవ్వడానికి. సో మీరు కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. మార్కెట్ ఓపెనింగ్లో డిఫరెన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి రియల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలనుకుంటే మీకు రన్నింగ్ మార్కెట్లో మన నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, దానికి కాల్ చేయండి. రియల్ ఎక్స్పీరియన్స్లో కూడా మనం అన్నీ కూడా చెప్తాం. తర్వాత కింద ఓవరాల్గా మేజర్ లెవెల్ బ్రేక్ అని చూసారా, 55,810 అని కనపడుతుందా, ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మనకు ఓవరాల్గా ప్రీవియస్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా గ్యాప్ అప్ కదా, గ్యాప్ అప్నే మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారు కదా, ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని మొత్తం కూడా ఫిల్ చేయొచ్చు. ఏ నెంబర్ బ్రేక్ అవ్వాలండి, 55,810 55,810 బ్రేక్ అయితే మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఫైనల్దే ఫిన్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిగా వర్కౌట్ అయింది ఈరోజు. సో టుమారో మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి స్టార్టింగే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చిందంటే ఇది సపోర్ట్ ట్యాప్ చేసి పైకి వెళ్తే ఓకే. అలా కాకుండా ఈ కింద గ్రీన్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, టువార్డ్స్ కిందకి షార్ప్కి వెళ్ళే మేజర్ లెవెల్ కాబట్టి ఇది కిందకి షార్ప్కి వెళ్ళే అవకాశం అన్నది కూడా ఉందన్నమాట. సో ఓవరాల్గా అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది గ్యాప్ అప్, కొన్ని పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం స్టార్టింగే మనకి ఇది బ్రేక్ అవుతుంది 26,754. అది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ దాకా కూడా మనం టార్గెట్ కింద చూడొచ్చు అనమాట. టుమారో మీకు ఏ లెవెల్స్ వర్కౌట్ అవుతుంటే అదే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, సో ఇది బ్రేక్ అయిన కాడి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కింద లెవెల్ అయితే సేమ్ ఇదే, ఇక్కడే ఆగుతుంది స్టార్టింగ్, ఇక్కడ ఆగితే రివర్సల్ తీసుకుని ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు, లేదా కింద బ్రేక్ అయితే మనకి షార్ప్గా కిందకు వచ్చే అవకాశం ఉంది. నేను ఓవరాల్గా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో న్యూస్ డేటా పాయింట్స్ చెప్పాను, టెక్నికల్ అనాలిసిస్ చెప్పాను, బిట్కాయిన్ లెవెల్స్ చెప్పాను, టుమారో మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పాను. అందరూ కూడా లైక్ చేయండి, నా నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో మార్కెట్ టుమారో బుల్లిష్గా ఉంటుందా బీరిష్గా ఉంటుందా అని చెప్పేసి మీ ఒపీనియన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఎంతవరకు అవుతుందో కూడా చూద్దాం. సో చలో, థ్యాంక్ యూ, జై హింద్.